అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ క్రమంలో మెజార్టీ ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ దురుద్దేశంతోనే దాఖలవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిర్దేశించిన ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని తాము నిలువరించలేము అని దీన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ రోజు స్పష్టం చేసింది. హైకోర్టులో దాఖలయ్యే మెజార్టీ ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ ప్రేరేపితంగా దాఖలవుతున్నాయని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిల్లిని సదుద్దేశంతో దాఖలు చేశారనే సందేహం కూడా తమకు వస్తుంది అని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ నిర్మించాలో వ్యవసాయదారుడు ఎలా చెబుతారు అని కూడా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ని నిలదీసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం తరపు నేషనల్ హైవేస్ తరపు న్యాయవాది తాండవ యోగేష్ ధర్మాసనం ముందు ఉంచారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ ఓఆర్ఆర్ నిర్మాణాన్ని తాను నిలిపివేయలేము అని కూడా స్పష్టం చేసింది. అయితే అదనపు వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కూడా పిటిషనర్ కోరారు. దీంతో కేసు విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి విజయవాడ సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ పరిధిలో అలైన్మెంట్ ను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లా ఆతుకూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు కన్నెగంటి ఆంజనేయ ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ డీటెయిల్ ప్రాజెక్టు ప్లాను, అదేవిధంగా సామాజిక ప్రభావం, నిర్మాణ వ్యయ విశ్లేషణ, పర్యావరణ ప్రభావం అంచనా వేయకుండానే అలైన్మెంట్ ఖరారు చేశారు అని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హైవేస్ తరపున కూడా న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ అలైన్మెంట్ నిపుణుల బృందం ఖరారు చేసిందని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఓఆర్ఆర్ నిర్మాణాన్ని తాము నిలువరించలేమని తేల్చి చెప్పింది. పిటిషనర్ వ్యవసాయదారుడని, ఓఆర్ఆర్ ఎక్కడ నిర్మించాలో ఆయన ఎలా నిర్ణయిస్తారు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన ఏమి నిపుణుడు కాదు కదా అని కూడా ప్రశ్నించింది. ప్రస్తుతం పిల్లను సదుద్దేశంతో దాఖలు చేశారనే సందేహం కూడా తమకు వ్యక్తమవుతుంది అని చెప్పి ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఎంత దూరం ఉండాలని చెప్పేందుకు తాము నిపుణులు కాదు అని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత రోజుల్లో మెజార్టీ ప్రజాహిత వ్యాజ్యాలు హైకోర్టులో రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేస్తున్నారని కూడా ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో తాము జోక్యం చేసుకోబోము అని కూడా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2 వారాలకు విచారణ వాయిదా వేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు పిటిషనర్ సమయం కోరటంతో ఈ 2 వారాల సమయం ఇచ్చింది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు నిలిపివేసే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోబోని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.